IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అన్న మీ పేరు? నా పేరు బల్లి చిన్నబాబయ్య. ఎక్కడి నుండి వచ్చారన్న మీరు? కడప నుంచి వచ్చాను. కడప నుండి వచ్చారు. ఏంటి కడపలో పరిస్థితి ఏంటి? కడపలో ఈసారి అంతా వన్ సైడ్ అయిపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ వస్తుంది. ఎందుకంటే సరిమిలా కూడా జగన్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి జగన్ ఓటమి ఫిక్స్ అయిపోయిందని చెప్తున్నారు. కడప ఎంపీ పోతుంది, పులివెందుల ఎమ్మెల్యే కూడా జగన్ ఓడిపోతుంది అంటారు. కడపలో జగన్ ఓడిపోతాడా? ఇది ఒక జోకు, పెద్ద జోకు. జగన్మోహన్ రెడ్డి ఏ మారుమూల గ్రామంలో ఒక అభ్యర్థిని ఎవరినైనా పెట్టిన బ్యాక్గ్రౌండ్ లేనతన్ని గెలుస్తాడు. అది జగన్ అన్న ఇమేజ్. అట్లాంటి కడపలో ఓడిపోతుంది అనేది పెద్ద జోకులో పెద్ద జోకు. ఖచ్చితంగా 100%గా ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి గెలుస్తాడు. పులివెందుల కాన్స్టిట్యూషన్ నుంచి అత్యధిక మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. మా కడప విషయానికి వస్తే అంజద్ బాషా అన్నకు 1,00,000 ఓట్ల మెజారిటీ దక్కబోతోంది హ్యాట్రిక్ విజయంతో పాటు. అంటే లేదు, ఇంతకు ముందులాగా ఒకప్పుడు కడప అంటే వాళ్ళ కంచుకోట కానీ వైఎస్ఆర్ కంచుకోట కానీ ఇప్పుడు అదంతా మారిపోయింది. వివేకానంద రెడ్డి హత్య తర్వాత ఇదంతా మారిపోయింది. రీసెంట్గా సునీత కావచ్చు, శర్మిల కావచ్చు, వీళ్ళంతా కూడా వ్యతిరేకంగా ప్రచారం చేయడం కావచ్చు, ఇదంతా అవన్నీ జగన్కి మైనస్ కాదా? అవన్నీ ఏం లేనా, ఈ హత్యా రాజకీయాలను వాడుకుంటూ వీళ్ళు రాజకీయ లబ్ధి పొందాలని షర్మిలమ్మ కానీ వాళ్ళ చెల్లెలు గారు కానీ చూస్తాను, అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి వెంటనే జనమనంతా అన్న అంతే. ఇది కడపలో జరగబోయేది ఇదే. జగన్ అంటే జనం ఈడ చూడు, ఇక్కడెక్కడికో కొల్లలు వచ్చినారు జనాలు. అటది కడపలో అయితే ఇంకా జగన్ అన్న వస్తాడంటే ఇంకా సెలవులు పెట్టుకోవాలి, అన్ని షాపులు మూసుకోవాలా, అటాడి పరిస్థితి. ఎప్పుడైనా కడప 100 సంవత్సరాల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరు చెప్తే వాళ్ళే విన్ను అక్కడ. అది నా కడప పరిస్థితి. సార్ మీ పేరు? నా పేరు రేబాకు రామ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మాది రాంపల్లి మండలం, కొత్తూరు అండి, యలమంచి నియోజకవర్గం. ఏంటి సార్ ఎలా ఉంది? ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు లోపల? మాకు అండగా ఉంటానన్నారండి. ముందు వెనక జాగ్రత్తగా చూసుకోమన్నారు, అన్ని జాగ్రత్తగా చేస్తానని చెప్పారు. ఎలా ఉండబోతున్నాయి మరి ఈసారి ఎన్నికలు? మాకు 2024లో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి సీఎం అవుతారండి. అది పక్కా కాన్ఫిడెన్స్గా చెప్తున్నామండి. లేదు, జగన్ పని అయిపోయింది. జగన్ సీఎం కాడు, టీడీపీ జనసేన కూటమి నుండి సీఎం వస్తారని అయితే వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళందరికీ అంత సినిమా లేదండి. 2024లో మాత్రం జగన్ గారు సీఎం అవ్వడం ఖాయం అండి. పవన్ కళ్యాణ్ మరి సీఎం కానివ్వనని చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఎవరండి? ఆయన ఒక సినిమా యాక్టర్ అండి. మేము అందరం సినిమా చూస్తే ఆ డబ్బులు వచ్చిన డబ్బులతో అక్కడెక్కడ పార్టీ పెట్టుకొని వాళ్ళ డబ్బులు తీసుకొని ప్యాకేజ్ ఇస్తారండి. ఆయన ఎలా గెలుస్తాడండి? ఆయన ఎవరండి గెలవైపోయినాక? వాళ్ళకి ఇక్కడ ఓటు లేదండి, ఆంధ్రాలో ఓటు లేదండి. వాళ్ళకి అక్కడ హైదరాబాద్లో ఉందండి ఓటు. వాళ్ళకి హైదరాబాద్లో ఓటు ఎలక్షన్ అక్కడ వేసుకోవడం మానేసి ఆంధ్రాలోకి వచ్చి ఇక్కడ నించొని ఇక్కడ గెలవమని చెప్తే ఎలాగవుతుందండి? అంటే మరి చంద్రబాబు అంటున్నాడు, నేను చాలా సంక్షేమ పథకాలు పెడుతున్నాను, ప్రతి మహిళ అకౌంట్లో డబ్బులు వేస్తాను, అమ్మఒడి అంతమందికి ఇస్తాను, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్తున్నాడు, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్తున్నాడు. మరి ఇవన్నీ చూసి ఓటర్లంతా అటువైపు టర్న్ అవరా? అవునండి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన కనుక దగ్గర పథకాలు ఒక దగ్గర 40-50 పథకాలు ఉన్నాయండి. చంద్రబాబు నాయుడు గారు పెట్టింది నీరు చెట్టును జన్మభూమి కమిటీ, ఆ 2 పథకాలు తప్ప ఇంకే పథకాలు ఉన్నాయండి? ఏ పథకాలు పెట్టినా నీరు కాదు, గ్యాస్ కాదు, ఏమి ఇచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప సీఎం చంద్రబాబు నాయుడుకి మాత్రం ఓటు వేయరండి. ఎవరు నమ్మే పరిస్థితులు లేరండి. వైసీపీ గెలుస్తుందంట? పక్కా వైసీపీ గెలుస్తుందండి.